మీరు అధికారం ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఇంకా 3 సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఉన్నప్పటికీ కూడా మీరు ఆ పార్టీకి రాజీనామా చేసి వచ్చారు కదా, ఏం నా డేర్ ఏంది అసలు అంతా మీకు? మనం తప్పుని ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. మళ్ళీ బై ఎలక్షన్ వచ్చిన తర్వాత సైదిరెడ్డి గారికి టికెట్ వచ్చిందంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా సైదిరెడ్డిని సాంబార్లో కరేపాకు లెక్క తీసేస్తారంటే, అవును భయ్ పెద్ద జోకర్ అని అంటున్నావు. మరి అంత షార్ట్ టర్మ్ లో టికెట్ తెచ్చుకునే టాలెంట్ లేనట్ట సైదిరెడ్డికి? కెనడాలో దోషులు అమ్మినోడు, మనం ఇక్కడ ఇండియాలో దోషులు అమ్మాలంటేనే చాలా పెద్ద విషయం. కెనడాలో దోషులు, ఇండియా దోషులు కెనడాలో అమ్మగలిగిందంటే అంటే అంత మైమర్పిస్తుంది మాటలలో. సైదిరెడ్డి గారితో కొంత జర్నీ చేశారు రాజకీయంగా, స్టిల్ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కూడా స్టిల్ ఇప్పుడు రాజకీయంగా జర్నీ చేస్తారు కదన్నా. ఇద్దరికి వ్యత్యాసం ఏంటంటే ఏం చెప్తారన్న మీరు? నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంటుంది. ఫ్యూచర్లో